మాంజలి ఒక చక్కని నీతి పద్యాన్ని ఆలపించబోతున్నాను. కమలములు నీటిన్వాసిన కమలాప్తిని రశ్మి చోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రుల శత్రులౌట తజ్జము సుమతి. సుమతి సు ప్లస్ మతి సుమతి. సు అంటే మంచి, మతి అంటే బుద్ధి. ఓ మంచి బుద్ధి గలవాడా వినవయ్యా. కమలములు నీటిన్వాసిన, కమలములు అంటే పద్మాలు, వాటినే మనం తామరలు అని అంటాం. తామర పూలు అనేవి నీటిని విడిచిపెట్టి బయట ఉంటే కమలాప్తిని రశ్మి సోకి అంటే తన మిత్రుడైనటువంటి సూర్యుని యొక్క రశ్మి అంటే కాంతి, సోకి అంటే తగిలి, కమలిన భంగిన్ కమలడం అంటే వాడిపోతాయి, భంగిన్ అంటే విధము. అంటే ఇక్కడ సూర్యభగవాన్ని కమలాప్తుడు, నళినీ బాంధవుడు అంటారు. అంటే నళినీదళమన్నా కమలమన్నా పద్మాలు అంటే కలువ పువ్వులు, వాటినే తామర పువ్వులు అంటాం మనం. ఆ తామర పువ్వులు అనేవి నీటిలో ఉంటే సూర్యుడు ఆ పువ్వులు వికసించడానికి మిత్రుల్లా తోడ్పడతాడు. అదే పువ్వులు నీటి బయట ఉంటే ఆ సూర్యరశ్మి తగిలి అవి వాడిపోతాయి, శత్రువుగా తయారవుతాడని ఇక్కడ భావం. అదే విధముగా మానవులు అంటే ప్రజలైనా వస్తువైనా తమ తమ స్థానాల్లో ఉన్నప్పుడే వారి యొక్క స్నేహమైన బాంధవ్యమైన నిలబడుతుంది. వారి స్థానాల్ని మారితే పూర్వంలో మనకి మిత్రులుగా ఉన్నవారు ప్రస్తుతం శత్రువులుగా తయారవుతారని దీని యొక్క భావం. ధన్యవాదములు.